ఈరోజు నేను చాలా సెన్సిటివ్ అండ్ కాంట్రోవర్షియల్ టాపిక్ గురించి మాట్లాడాలి. ఆడవాళ్ళని ఎందుకు శబరిమలలో అనుమతించరు? అయ్యప్ప స్వామి చెప్పాడా ఆడవాళ్ళు శబరిమలకు రావద్దని? లేకపోతే బిలో 10 ఇయర్స్ ఉన్నవాళ్ళు, అబోవ్ 50 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎందుకు వెళ్ళొచ్చు? బిట్వీన్ ఆ రేంజ్లో 10 to 50 ఏజ్ రేంజ్లో ఉన్నవాళ్ళు ఎందుకు వెళ్ళొద్దు? మనం అప్పట్లో ఇంట్లో పని చేయొద్దు అని అనేవాళ్ళు. అమ్మాయిల మీద చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టారు. శాస్త, గృహస్థ అనేవి డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ నైష్టిక బ్రహ్మచారి ఇంకొక ఫామ్. అక్కడ ఆడవాళ్ళకు అలో ఉంటుంది, అక్కడ వెళ్ళొచ్చు, పూజ చేయొచ్చు. కానీ శబరిమలలో స్వామియే శరణమయ్యప్ప. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా వీడియోస్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఏంటిది డే 10 నుండి డే 16కి ఎలా వెళ్ళిపోయిందని అనుకోకండి. గర్ల్స్ ప్రాబ్లం కదా, అది న్యాచురల్ కదా. సో 5 days బ్రేక్ అన్నమాట. సో ఈరోజు మళ్ళీ ఇంటిని మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఏమేమి నేను యూజ్ చేశాను అవన్నీ క్లీన్ చేశాను. చాలా టైమే పట్టింది మొత్తం క్లీన్ చేసి, మళ్ళీ నేను ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేయడానికి చాలా టైమే పట్టింది. ఒక్కదాన్నే క్లీన్ చేయడం చాలా కష్టమైపోయింది. అంటే ఒక్కదాన్నే అన్నీ క్లీనింగ్ చేయాలి, ఊడవాలి, తుడవాలి, మళ్ళీ ప్లేస్లో పెట్టాలి. అండ్ వాషింగ్ మెషిన్ ఉంది కాబట్టి నేను బతికిపోయాను. లేకపోతే బట్టలు ఉతకడం, ఆ బెడ్షీట్స్ ఉతకడము, రగ్స్ ఉతకడం చాలా కష్టమైపోయేది నాకు. సో మెషిన్ వల్ల చాలా హెల్ప్ఫుల్ అయింది. ఈరోజు నేను చాలా సెన్సిటివ్ అండ్ కాంట్రోవర్షియల్ టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆడవాళ్ళని ఎందుకు శబరిమలలో అనుమతించరు? ఎందుకు ఆడవాళ్ళు శబరిమలకు వెళ్ళకూడదు? నిజంగా అయ్యప్ప స్వామి చెప్పాడా ఆడవాళ్ళు శబరిమలకు రావద్దని? లేకపోతే సమాజం అలాంటి ఒక రూల్ని క్రియేట్ చేసిందా? ఇప్పుడు ఆడవాళ్ళు పీరియడ్స్లో ఉన్నప్పుడు కూడా పూజ చేయొద్దు, గుడికి వెళ్ళొద్దు అని అంటారు. కానీ దానికి అసలు కారణం ఏంటి? ఎందుకు అలా అన్నారు? సో పాతకాలంలో ఏంటంటే టెంపుల్స్ చాలా దూరమైన ప్లేసెస్లో ఉండేవి. ఇప్పుడంటే మనకు వీధికి ఒక టెంపుల్ ఉంటుంది, కానీ పాతకాలంలో అట్లా కాదు కదా. చాలా రేర్గా ఉండేవి టెంపుల్స్ అండ్ చాలా దూరంగా ఉండేవి. అండ్ అప్పుడు కూడా ట్రాన్స్పోర్టేషన్ అంత ఈజీగా ఉండేది కాదు. మోస్ట్లీ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, లేకపోతే బుల్ల కార్ట్స్ మీద వెళ్ళేవాళ్ళు. సో పీరియడ్స్లో ఉన్నప్పుడు ఆడవాళ్ళకి ఏంటంటే స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్, ఇంకా చాలా మూడ్ స్వింగ్స్ వస్తూ ఉంటాయి. ఆ సమయంలో ట్రావెల్ చేయడం వాళ్ళకి చాలా కష్టం అయిపోయేది. ట్రావెలే కాకుండా ఇంకా ఏ పని చేయడం కూడా చాలా కష్టం అయిపోయేది. అంటే చాలా పెయిన్ ఉంటుంది కదా ఆ పీరియడ్లో. సో అందుకని అప్పట్లో ఇంట్లో పని చేయొద్దు అని అనేవాళ్ళు. అందుకే ఇప్పుడు ఆడవాళ్ళని కిచెన్లోకి రావద్దు అని అంటారు కదా వాళ్ళు పీరియడ్స్లో ఉన్నప్పుడు. సో ఎందుకంటే పని చేస్తే చాలా అలసిపోతారు, ఆల్రెడీ పెయిన్లో ఉన్నారు, ఇంకా ఎందుకు పని చేపియడం అని కిచెన్లోకి రావద్దని అనేవాళ్ళు. అండ్ టెంపుల్స్కి ఎందుకు వెళ్ళొద్దు అనేవాళ్ళంటే టెంపుల్స్ కూడా దూరంగా ఉండేవి, నడుచుకుంటే ఎప్పుడు వెళ్తారు, ఎందుకు వాళ్ళని సతాయించడం, ఎందుకు వాళ్ళు ఇంకా అలసిపోయేలా చేయడం అని టెంపుల్స్కి కూడా వద్దని అన్నారు. అంతేగాని పీరియడ్లో ఉన్న ఆడవాళ్ళు అపవిత్రమని అలాంటిది ఏమీ లేదు. దానివల్లే కదా పుట్టుక అనేది పాసిబుల్ అవుతుంది, అది అపవిత్రం అసలు అవ్వదు. అప్పట్లో ఈ రూల్స్ పెట్టిన వాళ్ళకు అర్థమైంది వాళ్ళు ఎందుకు ఈ రూల్స్ పెడుతున్నారు అని. కానీ దాన్ని కంటిన్యూ చేసిన తర్వాతి తరాలకి అర్థం కాలేదు. దాన్ని అపవిత్రంగానే వాళ్ళు భావించి అమ్మాయిల మీద చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఇప్పుడు కూడా మోస్ట్లీ ఎవరినన్నా అడిగితే రీజన్ చెప్పరు. ఎందుకంటే వాళ్ళకు రీజన్ తెలియదు, ఏం తెలియదు, కానీ రావద్దంటే రావద్దు అని అంటారు అంతే. సో కొన్ని బయాలజికల్ రీజన్స్ వల్ల ఆడవాళ్ళని అప్పట్లో కిచెన్కి రావద్దు, టెంపుల్స్కి వెళ్ళొద్దు అని రెస్ట్రిక్షన్ పెట్టారు అంతే. వాళ్ళేం అపవిత్రం కాదు. ఇప్పుడు మనం మన అసలు ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. శబరిమలకు ఆడవాళ్ళు ఎందుకు వెళ్ళొద్దు, ఎందుకు వెళ్ళనియరు? బిలో 10 ఇయర్స్ ఉన్నవాళ్ళు, అబోవ్ 50 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎందుకు వెళ్ళొచ్చు? బిట్వీన్ ఆ రేంజ్లో 10 to 50 ఏజ్ రేంజ్లో ఉన్నవాళ్ళు ఎందుకు వెళ్ళొద్దు? మనం శబరిమలకు వెళ్ళం, కానీ ఇంకా ఎక్కడన్నా అయ్యప్ప స్వామి టెంపుల్స్ ఉంటే అక్కడికి వెళ్తాం. ఎందుకు? అయ్యప్ప స్వామికి డిఫరెంట్ ఫామ్స్ ఉన్నాయి. అందులో శాస్త, గృహస్థ అనేవి డిఫరెంట్ ఫామ్స్ అండ్ నైష్టిక బ్రహ్మచారి ఇంకొక ఫామ్. శబరిమల కాకుండా వేరే టెంపుల్స్లో ఆయన శాస్త, గృహస్థ ఫామ్లో ఉంటారు. సో అక్కడ ఆడవాళ్ళకు అలో ఉంటుంది, అక్కడ వెళ్ళొచ్చు, పూజ చేయొచ్చు. కానీ శబరిమలలో ఆయన ఒక నైష్టిక బ్రహ్మచారి ఫామ్లో ఉంటారు. అంటే జీవితాంతం తపస్సులో ఉండే స్వామి. సో శబరిమల ఒక మామూలు ప్లేస్ కాదు, అదొక తప్పు భూమి. ఆయన శక్తి మొత్తం తపస్సు, విరాగం, నియంత్రణ మీదే ఆధారపడి ఉంటుంది. ఇది స్త్రీలను తక్కువగా చూడటం కాదు, ఇది ఆ స్వామి స్వరూపానికి సంబంధించిన నియమం. ఇతర అయ్యప్ప గుడిలో
అయ్యప్ప స్వామి బ్రహ్మచారి స్వరూపంలో ఉండరు. కానీ కొన్ని చోట్ల శాస్త, గృహస్థ రూపం రక్షక దేవతగా ఉంటారు. సో, అక్కడ ఆడవాళ్ళు, పిల్లలు అందరూ అనుమతించబడతారు. దేవుడి స్వరూపం మారితే నియమాలు కూడా మారుతాయి. అయ్యప్ప స్వామి ఏం ఈ రూల్ పెట్టలేదు. ఆడవాళ్ళు రావద్దు, వాళ్ళు పీరియడ్స్‌లో ఉంటారు, వాళ్ళు అపవిత్రంగా ఉంటారు, నా గుడికి రావద్దని అయ్యప్ప స్వామి ఏం చెప్పలేదు. కానీ అప్పట్లో ఈ రూల్ క్రియేట్ చేసిన వాళ్ళు అయ్యప్ప స్వామి తపస్సుకి ఒక గౌరవం ఇవ్వాలి, ఈ రూల్ పెట్టారు. అది స్త్రీ శరీరంపై ఒక శిక్ష కాదు. ఇప్పుడు మీకు ఈ క్వశ్చన్ కూడా రావచ్చు, మరి బిలో 10 ఉన్నవాళ్ళు, అబౌవ్ 50 ఉన్నవాళ్ళు ఎలా వెళ్తారు, మరి మధ్యలో ఉన్నవాళ్ళు ఎందుకు వెళ్ళరు అని. బిలో 10 ఉన్నప్పుడు వాళ్ళు గ్రోయింగ్ స్టేట్లో ఉంటారు. అప్పుడు హార్మోనల్ చేంజెస్ కూడా అంతగా ఉండవు అండ్ వాళ్ళలో రజోగుణాలు కూడా ఉండవు అండ్ ఆబ్వియస్లీ ఆ పీరియడ్స్ అనేవి రావు. అందుకే వాళ్ళు దీక్షలో ఉండొచ్చు. అబోవ్ 50 అయినప్పుడు ఏమవుతుందంటే మెనోపాజ్ వస్తుంది, అంటే పీరియడ్స్ అనేవి ఆగిపోతాయి, రావు ఆడవాళ్ళకి ఆ టైంలో. ఇది తపస్సు చేయడానికి చాలా సూటబుల్ ఏజ్ అన్నమాట. సో, వీళ్ళు దీక్షలో ఉండొచ్చు అప్పుడు. మరి 10-50 రేంజ్‌లో ఏమవుతుంది అని అంటే అప్పుడు ఆడవాళ్ళకి పీరియడ్స్ వస్తాయి, హార్మోనల్ చేంజెస్ ఉంటుంది అండ్ రిప్రొడక్టివ్ స్టేట్లో ఉంటారు. 41 డేస్ దీక్ష కాబట్టి వాళ్ళకి మధ్యలో మళ్ళీ పీరియడ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, అది మళ్ళీ వాళ్ళు పాజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళని చేయొద్దని అలా నియంత్రించారు. వాళ్ళు కంటిన్యూస్‌గా 41 డేస్ చేయడం అనేది కష్టం కాబట్టి చేయకపోవడమే బెటర్ అని అలా రెస్ట్రిక్ట్ చేశారు అంతే. సో, ఇది తరతరాలుగా వస్తుంది కాబట్టి ఆడవాళ్ళు దీక్షలో ఉండకపోవడం, శబరిమలకు రాకపోవడం ఇదంతా తరతరాలుగా వస్తుంది కాబట్టి దాన్ని చేంజ్ చేయడం అనేది ఇప్పుడు చాలా భయంగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు కొంచెం చేంజ్ చేసినా మళ్ళీ ఏమైనా అయిపోతుందేమో, ఏదైనా చెడు జరుగుతుందేమో అని భయపడతారు. సో, అందుకే ఆ రూల్ని ఇప్పుడు చేంజ్ చేయడానికి ఎవరు ఇష్టపడరు. ప్రీవియస్‌గా కోర్ట్ కేస్ అయింది, అప్పుడు వాళ్ళు అలో వేశారు, కానీ తర్వాత మళ్ళీ ఇంకా గొడవలు స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకు కోర్ట్ ఒక స్పిరిచువల్ వేలో మధ్యలో రావడం అని దానికి ఇప్పుడు స్టే ఆర్డర్ ఇచ్చేశారు. సో, బయోలాజికల్ డిఫరెన్సెస్ వల్ల ఆడవాళ్ళని శబరిమలకు రావద్దన్నారే తప్ప వాళ్ళు అపవిత్రమని కాదు. మరి ఇప్పుడు పీరియడ్స్ వచ్చిందని ఇల్లు ఎందుకు క్లీన్ చేస్తున్నా అని మీరు అడగొచ్చు. సో, మనం క్లీనింగ్ ఎందుకు చేస్తామంటే మనము సెట్ చేస్తాం ఆ ఎన్విరాన్మెంట్ని. సో, పూజ చేస్తున్నాం కాబట్టి పూజ కోసం నేను ఆ ఎన్విరాన్మెంట్ని సెట్ చేస్తున్నా. ఇప్పుడు మనకు దివాళీ, దసరా వచ్చినప్పుడు కూడా మనం ఇల్లు క్లీనింగ్ చేస్తాం. ఎందుకు ఇల్లు క్లీన్ చేస్తాం? మంచి రోజు వస్తుంది కాబట్టి ఇంటిని మంచిగా ఉంచుకోవాలి అని అనిపిస్తుంది కదా. సో, అలానే పీరియడ్స్ తర్వాత కూడా ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాం. పూజ చేయడానికి నేను ఎన్విరాన్మెంట్ని సెట్ చేసుకుంటున్నా అన్నట్టు. నా పీరియడ్స్ వల్ల ఇల్లు మొత్తం అపవిత్రం అయిపోయింది అని కాదు. ఐ హోప్ పీపుల్ విల్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. దీన్ని కాంట్రవర్షియల్గా అయితే తీసుకోకండి. నాకు అర్థమైంది, నాకు తెలిసింది నేను చెప్పాను. ఇందులో ఏమైనా తప్పులుంటే మీరు కమెంట్ చేయొచ్చు. ఇంకా ఏమైనా పాయింట్స్ మీరు యాడ్ చేయాలనుకుంటే కూడా కమెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో, నేనైతే నా డే మొత్తం కంప్లీట్ చేశాక ఇంటికొచ్చి దీపం ముట్టించి తినేసి పడుకుంటాను. సో, అలా నా డే కంప్లీట్ అయిపోతుంది. స్వామియే శరణమయ్యప్ప.